యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం ఎంతో గొప్పది. కనుక దేవుని బిడలమైన మనం దేవుడు మన పట్ల చేసే కార్యాలు, అద్భుతాలు మనం తలుచుకుంటే దేవునికి కృతజ్ఞత చెప్పకుండా ఉండలేం. ఎందుకంటే ఊహించని రీతిగా దేవుడు మన పట్ల ఆయన ఎన్నో అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తున్నాడు. మన పరిశుద్ధ గ్రంథంలో ఒకడు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. వ్యాధిగ్రస్తుడు ఏమండి, బెతెస్దా అనబడిన కోనేరు దగ్గర ఉన్నాడు. వీడు వ్యాధిగ్రస్తుడై ఉండి కొన్ని సంవత్సరాలుగా 38 సంవత్సరాలుగా ఆ బెతెస్దా కోనేరు దగ్గర పడున్నాడు. కాబట్టి ఆ బెతెస్దా కోనేరు దగ్గర పడున్నాడు. ఎవరైతే ఆ బెతెస్దా కోనేరులో దిగుతాడో వాడు ఏమండి స్వస్థసిద్ధుడై తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఏ సమయంలో ఏదో ఒక సమయంలో దేవుని దూత ఆ కోనేరులోకి వచ్చి ఆ నీళ్లను కదిలిస్తాడు. ఆ నీళ్లను కదిలించినప్పుడు ఎవరు దిగుతాడో వాడు బాగుపడుతున్నాడు. అట్లా మరి 38 సంవత్సరాల నుంచి ఏమంటే ఒకడు వ్యాధిగ్రస్తుడు అక్కడే ఉన్నాడు. ఎంతో మంది ఆ కోనేటిలో దిగారు, స్వస్థత పడి వెళ్తున్నారు. కానీ మరి వీడు మాత్రం ఏమండి వాడు చేయాల్సిన ప్రయత్నం చేస్తున్నాడు. వాడు చేయాల్సిన ప్రయత్నం ఏమండి వాడు కోనేటి దగ్గరకు వెళ్ళేసరికి ఎవడో ఒకడు మునుగుతున్నాడు. ఏమండి ఎవడో కూడా ఆ కోనేటిలో దిగుతున్నాడు, స్వస్థపడి వెళ్ళిపోతున్నాడు. వీడు కూడా 38 సంవత్సరాల నుంచి స్వస్థపడాలని ఎంతో ఆరాటపడుతున్నాడు, ఎంతో ప్రయాసపడుతున్నాడు, ఎంతో కష్టపడుతున్నాడు. కానీ చాలామంది పాస్టర్లు ఏమంటారంటే వీడు దొర్లుకుండా వెళ్ళినా బాగుపడేవాడు అని. కానీ వాడు వెళ్తున్నాడు. యేసయ్య వాడి దగ్గరకు వచ్చాడు. వచ్చి నువ్వు స్వస్థపడ కోరుచున్నావా అని వాడిని అడిగాడు. అడిగితే వాడు అంటాడు, అయ్యా లేదు వెళ్ళినంతలో అన్నా రాశాడు. వాడు వెళ్ళినంతలో ఇంకోడు బాగుపడి వెళ్ళిపోతున్నాడు. కానీ 38 సంవత్సరాల నుంచి వాడు చేయాల్సిన ఏమండి ప్రయాస వాడు పడుతున్నాడు. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఏమండి కొంచెం కూడా శ్రమ పడరు, కొంచెం కూడా ప్రయాస పడరు, కొంచెం కూడా దేవుని వైపు చూసి మొరపెట్టరు ఏమండి. కానీ వీడు మాత్రం తన ప్రయత్నాలన్నీ చేస్తుంటే యేసయ్య పుట్టక ముందు నుంచి ఉన్నాడు అక్కడ. యేసయ్య బెతెస్దా కోనేటి దగ్గరికి రావటం వీడి దగ్గరికి వచ్చాడు ఏమండి. ఆ 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడిగా ఉన్న వాడి దగ్గరికే వెళ్ళాడు. వెళ్ళి వాడితో మాట్లాడాడు. నీవు స్వస్థపడ కోరుచున్నావా అని వాడిని అడిగాడు. అయ్యా నేను వెళ్ళినంతలో నాకంటే ఇంకోడు ముందుగా దిగి స్వస్థపడి వెళ్ళిపోతున్నాడు, నాకు సహాయం చేయడానికి నాకెవ్వరు లేరయ్యా అని అడిగాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నీ పరుపును తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అంతే. వాడు దిగ్గున లేచి పరుపును తీసుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్తుంటే ఈరోజు విశ్రాంతి దినమే, నీ పరుపును నువ్వు ఎత్తుకోకూడదే, నువ్వు ఈరోజు ఎందుకు నీ పరుపు తీసుకెళ్తున్నావు అని అడిగారు అక్కడున్న శాస్త్రులు, పరిచయాలు. అయ్యా నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపుని తీసుకుని నువ్వు వెళ్ళు అని నాతో చెప్పాడు అని అన్నాడు. అనగానే నీతో చెప్పిన వాడు ఎవడు అని అడిగారు. అడిగితే అక్కడున్న వాళ్ళందరిలో చూస్తే యేసయ్య వాడికి కనపడ్డా. ఎవరయ్యా ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఏమండి ఆయన ఎవరో నాకు తెలియదు అని అడిగాడు. ఈ రోజుల్లో చాలా మందికి ఎన్ని మేలులైనా చేయనియండి, ఎన్ని అద్భుతాలైనా చేయనియండి, ఎన్ని మహత్కార్యాలైనా చేయనియండి, కృతజ్ఞత ఉండదు ఏమండి. దేవుడు చేసిన మేలులకి, దేవుడు చేసిన కార్యాలకి కృతజ్ఞత ఉండాలి. అయ్యా నన్ను బాగు చేసిన వాడు యేసయ్య అని చెప్పలేకపోయాడు.
నాకు స్వస్థత ఇచ్చిన వాడు యేసయ్య అని వాడు చెప్పలేకపోయాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత వీడు మందిరంలో ఉన్నాడు. యేసయ్య వాడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు స్వస్థత పొందావు కదా, ఇంకా పాపం చేయకుండా బ్రతుకు అన్నాడు. అంటే వీడు స్వస్థత పడకముందు బెతెస్దా కోనేటి దగ్గర దేవుని వైపే చూచాడు, దేవుణ్ణే ఆరాధించాడు, దేవుణ్ణే స్తుతించాడు. ఏమండి, చాలా మంది మంచం మీద ఉన్న రోజులు దేవుడా 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 అంటారు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమండి దేవుణ్ణి స్తుతించకుండా ఉండరు. టీవీ పెడుతున్నా కూడా టీవీ ఆపంటారు. ఏమండి, ఎవరన్నా గోల చేస్తున్నారే గోల ఆపండి అంటారు. అంటే నీ ధ్యాస అంతా దేవుడి మీద ఉంటుంది ఆ సమయంలో. ఏమండి, ఎందుకు ఆ సమయంలో అంతగా దేవుని మీద నువ్వు కేంద్రీకృతం అవుతావంటే, దేవుడు ఏదో సమయంలో నా మర వినకపోడా, నన్ను బాగు చేయకపోడా, నన్ను స్వస్థపరచకపోడా అనే ఆశ నీ హృదయంలో ఏమండి మొదలవుతుంది. అందుకని ఆ ఆశ అది స్వస్థపడినంతసేపు ఉంటే సరిపోదండి, నీ జీవితాంతం ఉండాలి. నువ్వు బ్రతుకున్నంత కాలం అదే ఆశ, అదే తలంపు, అదే కోరిక నీ హృదయంలో ఉంచుకోవాలి. అది దేవునికి నిండైన కృతజ్ఞత. అప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు, నిన్ను చూసి దాటిపోడు. వీడి దగ్గరికి వెళ్ళాడు, ఇక నువ్వు పాపం చేయమాకు అన్నాడు. వీడు స్వస్థత పడినాక ఏమండి దేవుని మందిరంలో కనపడితే యేసయ్య వాడితో చెప్పాడు ఈ మాట. స్వస్థత పడినాక మళ్ళీ వాడు పాపం చేయడం ప్రారంభిస్తే అప్పుడు వాడిని అడిగాడు, నేను బాగు చేసిన వాడు ఎవరు అని. అక్కడున్న శాస్త్రులతో, పరిచయాలతో, పెద్దలతో చెప్తున్నాడు, అయ్యా నన్ను బాగు చేసింది ఎవరో కాదు, ఇదిగో యేసయ్య. ఏమండి, అక్కడున్న శాస్త్రులు, పరిచయాలు యేసయ్యను నిందించారు. ఏమండి, ఈ రోజుల్లో చాలా మంది దేవునికి మహిమకరముగా ఉండలేకపోతున్నారు. 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తులైన వీడిని ఎత్తుక్కుంటా యేసయ్య వాడి దగ్గరికి వెళ్ళి వాడిని బాగు చేస్తే, వాడికి స్వస్థత ఇస్తే, వాడి పట్ల అద్భుతం చేస్తే వాడికి కృతజ్ఞత లేని వాడిగా మరలా అదే పాపంలో ఏమండి వాడు తిరుగుతున్నాడు. దేవుడు నిన్ను ఎత్తుక్కొని వచ్చినప్పుడు, నిన్ను అద్భుతంగా కాపాడుతున్నప్పుడు నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన అడుగు జాడల్లో నడు. ఆయన నీకు ఏది చెప్తాడో, ఏది ప్రేరేపణిస్తాడో, ఏది మాట్లాడతాడో అది నువ్వు చేసుకుంటా వెళితే నీకు దీవెన వస్తుంది, నీకు ఆశీర్వాదం వస్తుంది. నిన్ను బట్టి అదే దీవెన, అదే ఆశీర్వాదం నీ కుటుంబానికి వస్తుంది, నీ పిల్లలకు వస్తుంది, వారి పిల్లలకు వస్తుంది. దేవుని దీవెన ఒక్క తరముతో, ఒక్క మనిషితో ఆగిపోయేది కాదు. దేవుని దీవెన 1000 తరాల వరకు ఉంటుంది అని రాశాడు. 1000 తరాలు. నువ్వు చేసే చిన్న ప్రార్థన, నువ్వు చూపించే చిన్న కృతజ్ఞత 1000 తరాల వరకు దేవుని కృప నీకుంటుంది. కనుక ఎప్పటికైనా మనం గ్రహించి, గమనించి దేవుడు మనతో ఏం చెబుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేయమంటున్నాడో అది మనం చేస్తే దేవుడు మనలను బట్టి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7 నుంచి 12వ వచనం వరకు చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7 నుండి మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయములను లక్ష్య పెట్టును. చాలు చాలు చాలు, నేను కూడా చదువుతాను, ఒకసారి మీరు వినండి. అయితే యెహోవా అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయములను లక్ష్య పెట్టుదు. చిన్న ప్రార్థన చేద్దాం.
మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్య పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్పదేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అలాగే ఉదయకాల సమయమున చదవబడిన ఈ వాక్యం మీది వచ్చిన గుణలు మీవాడు, నిలిచిన ఈ దాసుడే వట్టివాడు మట్టివాడు ఎన్నిక లేనివాడు. ఈ దాసుడిని మరుగుపరిచి మీ వాక్యంలో నుండి మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో దేవుడు మొట్టమొదటిగా ఒక మనిషిని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, ఇజ్రాయేలు ప్రజలందరూ ఏమండి దేవునికి మొరపెట్టారు. చుట్టుపక్కల చూస్తే అన్యులు అందరూ వాళ్ళకు ఒక రాజును పెట్టుకొని వాళ్ళు మంచిగా పరిపాలన చేస్తున్నారు. మాకు రాజు లేడు, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలని అందరూ మొరపెట్టారు. కానీ వాళ్ళకు రాజు లేడని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్లకు దేవుడే రాజుగా ఉన్నాడు. దేవుడే వాళ్ళకు రాజుగా ఉండి ప్రభుగా ఉండి వాళ్ళను పరిపాలిస్తున్నాడు. కానీ వీళ్ళేం చేశారు? మనుషుల వైపు చూశారు, మనుష్య స్వభావముగా ఏమండి ఆలోచించారు. ఆలోచిస్తే దేవుడు సమూయేలుతో చెప్పాడు, సమూయేలు, ఇదిగో ఈ ప్రజలందరూ నన్ను తృణీకరించి ఒక మనిషి వాళ్ళకు రాజు కావాలని వాళ్ళు మరపెడుతున్నారు, కేకలేస్తున్నారు. కనుక నేను వారి కొరకు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాను అన్నాడు. ఆ వ్యక్తి నీ దగ్గరకే వస్తాడు, అతన్ని నువ్వు రాజుగా అభిషేకించు అని చెప్పాడు. అతనే ఎవరు కాదు, సౌలు. సౌలు అనే ఇతడు గాడిదలు కాసుకునేవాడండి. గాడిదలు కాసుకునే ఇతడు గాడిదలు తప్పిపోయినాయి. గాడిదలు తప్పిపోతే ఆ గాడిదలు వెతుక్కుంటా తిరుగుతున్నాడు. ఏమంటే ఇప్పుడు మనకు చాలా మందికి తెలుసు, వరిగొడ్లు కాసేవాళ్ళు అంటారు. వరిగొడ్లు తప్పిపోతాయి. తప్పిపోయినప్పుడు ఏం చేస్తారు? రోడ్లమ్మటి వెళ్తా, అమ్మా ఇటు ఏమన్నా వరిగొడ్లు ఏమైనా వచ్చినాయా అని అడుగుతా ఉంటారు. అమ్మా ఎలా అంటే ఏమి లేదమ్మా, పాలిచ్చే బర్రె ఒకటి ఉన్నది, దానికి కింద ఒక దూడ ఉంటుందమ్మా అని అంటారు ఆనవాళ్ళు. అలాగా ఆనవాళ్ళు చెప్పుకుంటా వెళ్తారు, ఏమంటే ఎంక్వైరీ చేసుకుంటా వెళ్తారు. ఇతను కూడా అలాగే, అయ్యా మా గాడిదలు పోయినాయి, ఇటేమైనా దొరికినాయా, ఇటేమైనా వచ్చినాయా అని ఇద్దరు అడుక్కుంటా వెళ్తున్నారు. సౌలు పనివాళ్ళు అడుక్కుంటా వెళ్తున్నసరికి వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ ఇలా. ఒకడు మాత్రం, అయ్యా అది ఆ కొండ మీద ఒక ప్రవక్త అంటాడు, ఆయన ఎవరు ఏది పోగొట్టుకున్నా ఎవరికి ఏది కావాలన్నా ఆయన చెప్పగలడు. కనుక నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే నీకు ఏదైనా సహాయం చేయగలడు అని చెప్పారు. ప్రవక్త దగ్గరికి వెళ్ళాలంటే వర్క్ వెళ్ళకూడదు. ఆ రోజుల్లో ప్రవక్త దగ్గరికి వెళ్ళాలంటే ఏదన్నా ఫ్రూట్స్ కానీ ఏదన్నా కానుక కానీ ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నా దగ్గర ఏమి లేదే అని అనుకున్నాడు మనసులో. తన పనివాడితో కూడా అనుకున్నాడు, ఏది ఏమైనా సరే ఏమండి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే, అయ్యా నేను పలానా అతను కుమారుణ్ణి, మా గాడిదలు పోయినాయి, మేము వెతుకుతున్నాం, అవి మాకు దొరకలేదు అని అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు సమూయేలుతో, సమూయేలు నేను కోరుకున్నవాడు ఇతన్ని నీవు రాజుగా అభిషేకించు అన్నాడు. అయ్యా నీ గాడిదలు పలానా చోట ఉన్నాయి, నీ గాడిదలు నీకు దొరుకుతాయి, నువ్వేం భయపడకు, నువ్వేం దిగులు పడకు, కానీ గాడిదలు కాచుకున్న నిన్ను దేవుడు రాజుగా ఉండటానికి అభిషేకించమన్నాడు నన్ను. కనుక నీవు ఇక్కడి మొదలుకొని నువ్వు ఇశ్రాయేలీయులకు రాజు అవుతావంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఇదెందులో గాడిదలు కాసుకునే నేను, ఎన్నిక నేను, పనికిరాని నేను ఈ ప్రజల్ని ఎలా పరిపాలించగలను అని భయపడ్డాడు. నువ్వేం భయపడద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, కనుక నువ్వు ఇశ్రాయేలు ప్రజలను రాజుగా పరిపాలిస్తావని చెప్పి
ఏమంటే సమూయేలు అతన్ని రాజుగా అభిషేకించాడు. రాజుగా అభిషేకించినాక తన గాడిదలు తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక సమూయేలు అతని దగ్గరకు వచ్చి చెప్తే, నువ్వు రాజుగా పరిపాలన చేయాలని చెప్పినప్పుడు ఇతను వెళ్ళి సామానుల చాటును దాక్కునేనని రాశాడు. ఇతను వెళ్ళి దాక్కున్నాడు. నేను రాజు అవటం ఏంది, నేను రాజుగా పరిపాలన చేయటం ఏంది అని దాక్కున్న వాడండి. దాక్కున్న ఇతను ధైర్యం తెచ్చుకొని ఇజ్రాయేలీలను మంచిగా పరిపాలన చేశాడు. కొన్ని సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అతడికి ఏమండి శత్రువులు అతని మీదకి యుద్ధానికి వస్తానికి బయలుదేరారు. అతని మీదకి శత్రువులు యుద్ధానికి బయలుదేరితే ఇతడు సమూయేలుకి వర్తమానం పంపించాడు. నేను మీకు చెప్పింది గుర్తొస్తుంది. ఏమండి సమూయేలుకి వర్తమానం పంపిస్తే నువ్వు 7 రోజులు ఆగు, నేను వస్తా అన్నాడు. అనగానే ఒక పక్క శత్రువులు ఉన్నారు, ఒక పక్క ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వాళ్ళు చూస్తే విస్తారమైన జనం సైనికులు, వీళ్ళు చూస్తే చాలా స్వల్పమైన జనం. వాళ్ళను చూచి వీళ్ళలో భయపడి ఏ గొట్ల చాట్ల, పొదల చాట్ల, కొండల చాట్ల దాక్కుంటున్నారు. ఎందుకంటే ఆ జనాభాను చూసి, ఆ సైనికులను చూసి వీళ్ళు భయపడిపోయి దాక్కుంటున్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. సమూయేలు వస్తానన్నాడు, రాలేదు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5, 6 రోజులు చూశాడు. 7వ రోజు కూడా రాకపోయేసరికి అతడే సాహసం చేసి ఏమండి బలి అర్పించాడు. ఏమండి బలి అర్పించాలంటే ఏమండి దేవుడు కోరుకున్న వాళ్ళే చేయాలి. యాజకుడే చేయాలి, ప్రవక్తనే చేయాలి, ఇంకోటి చేయకూడదు. అది యాజకుడి పని యాజకుడు చేయాలి, రాజు పని రాజు చేయాలి. ఆ దినాలలో అంతే. ఏమంటే పాత నిబంధన గ్రంథంలో నీకు ఏదైతే దేవుడు అప్పగిస్తాడో అదే చేయాలి, ఇంకోటి చేయకూడదు. కానీ ఈ దినాలలో వేరు. ఈ దినాలలోకి వచ్చేసరికి దేవుడు మిమ్మల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు. అంటే దేవుని పనిలో నువ్వు ఏది చేసినా దేవుడు మెచ్చుకుంటాడు ఈ రోజుల్లో. కానీ ఆ రోజుల్లో అలా లేదు. రాజుగా ఉన్నవాడు రాజుగానే పరిపాలన చేయాలి, యాజకుడిగా ఉన్నవాడు యాజకుడి పనే చేయాలి, లేవీయుడిగా ఉన్నవాడు లేవీయుడి పనే చేయాలి. అలాంటి దినాలు ఆ దినాలలో ఇతడు త్వరపడి బయలుర్పించేసేసరికి సమూయేలు రానే వచ్చాడు. ఎందుకు నువ్వు ఈ బుద్ధి లేని పని చేశావు, నువ్వెందుకు దేవుని బాధ పెట్టావు, దేవుడు నిన్ను పక్కకు నెట్టేశాడు అన్నాడు. దేవుడు నిన్ను తోసేశాడు అన్నాడు. కాదు అయ్యా, నేను తప్పు చేశాను అన్నాడు. ఇక దేవుని సన్నిధిలో సమూయేలు మరిపెట్టాడు. మరిపెట్టి తర్వాత సౌలుకి మరొక అవకాశం ఇచ్చాడు. మరొక అవకాశం ఏంటంటే సౌలుని అమాలేకీయులతో వెళ్ళి నువ్వు యుద్ధం చేయి అని చెప్పాడు. అమాలేకీయులతో వెళ్ళి యుద్ధం చేసి అమాలేకీయులు నువ్వు దేనిని ఉంచొద్దు, మొత్తం బూడిద చేసేయి అని చెప్పాడు. కానీ సౌలు వెళ్ళాడు, అమాలేకీయుల దేశానికి వెళ్ళి ఏమంటే అక్కడున్న ప్రజలందరినీ బూడిద చేసేసాడు. చేసేసి అక్కడున్న రాజును బ్రతికించాడు. అక్కడున్న జంతువులన్నిటినీ బూడిద చేశాడు. అక్కడున్న జంతువుల్లో బలిసిన వాటిని అంటే కొవ్వు కలిగిన వాటిని తెచ్చుకున్నాడు. గొర్రెలను, మేకలను, ఎద్దులను, గాడిదలను తెచ్చుకున్నాడు. తెచ్చుకుని ఇంట్లో కట్టేసుకున్నాడు. సమూయేలు వచ్చాడు సౌలుంటికి. వచ్చేసరికి అగాగు గుర్రాలకి రథాలకి కట్టేసి ఉన్నాడు. ఇంటికి వచ్చేసరికి మేకల రంపులు, గుర్రాల అరుపులు, గాడిదల అరుపులు వినబడుతున్నాయి. సమూయేలు వెళ్ళి సౌలుని అడిగాడు, ఏందయ్యా నాకు ఈ సౌండ్లేంది, ఈ మేకల అరుపులేంది, గొర్రెల అరుపులేంది, ఎద్దుల అరుపులేంది, ఈ ఒంటెలు అరుపులన్నేంది అని అడిగాడు. అయ్యా, నీ దేవుడైన యెహోవాకు బలి ఇవ్వటానికి నీ జనులు వాటిని తెచ్చారు. అంటే దేవునికి ఇవ్వటానికి నువ్వేది ఇవ్వాలి? శాపగ్రస్తమైన వాటిని దేవునికి ఇవ్వకండి. నీ కష్టాన్ని దేవునికి ఇవ్వు, నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఏమండి రెండో అవకాశాన్ని దేవుడు ఏమండి సౌలుకి ఇస్తే ఆ రెండో అవకాశాన్ని కూడా నిలబెట్టుకోకపోతే దేవుడు సౌలుని కొట్టేశాడు, పక్కకు నెట్టేశాడు.
అప్పుడు సమూయేలు చెప్తాడు, దేవుడు తన ఇష్టానుసారుడైన మనసు గల ఒకరిని ఎన్నుకున్నాడు అని రాశాడు. తన ఇష్టానుసారమైన మనసు గల మనిషి, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు సమూయేలుతో, సమూయేలు, నువ్వు యెషయి కుమారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళల్లో ఒక్కడిని నేను కోరుకున్నా కనుక నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళల్లో వాళ్ళ కుమారుడిని ఒక్కడిని నువ్వు రాజుగా అభిషేకించు అని సమూయేలు పంపాడు. సమూయేలు ఇప్పుడు యెషయి కుమారుల దగ్గరకు వెళ్ళాడు. వెళితే ఇప్పుడు ఆ మాట చదువుతున్నాం. సమూయేలు యెషయి కుమారుల్లో ఒకడిని చూచాడు. ఒకడిని చూచినప్పుడు సమూయేలు అనుకుంటున్నాడు ఈ మాట. ఏమండి, అదే మనం చదువుతాం. 12వ వచనం చదవాలి ఇక్కడ. ఎర్రని వాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండను కనుక అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి అభిషేకించమని యెహోవా సెలవీయగా. ఏమండి, ఇక్కడ వీళ్ళందరినీ పరీక్షించుకుంటా వచ్చాడు. వీళ్ళందరినీ పరీక్షించుకుంటా వచ్చేసరికి ఇక్కడ ఒక వ్యక్తి, ఏమండి, ఒక వ్యక్తి అంటే ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే బాగుంటుందేమో. 7వ వచనాన్ని చదువుదాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయములను లక్ష్య పెట్టు. సమూయేలు యెషయా ఇంటికి వెళ్ళి యెషయా ఇంటికి వెళ్ళంగానే, ఏమండి, యెషయా పరిగెత్తుకుంటా వచ్చాడు. ఏమంటే ఆ రోజుల్లో, ఏమంటే, ప్రవక్త అంటే చాలా మంది ప్రజలకు భయం. ఎందుకంటే ప్రవక్త వాళ్ళ దేశానికి వచ్చినా, వాళ్ళ గ్రామానికి వచ్చినా, వాళ్ళ పట్టణానికి వచ్చినా, వాళ్ళ ఇంటికి వచ్చినా ఏ వార్త తీసుకొస్తాడో అని భయపడతారు, ఏ విషయం చెప్తాడో అని భయపడతారు. అలాగ భయపడిపోయాడు ఈయన. ఇక్కడ మనం చదివితే ఆ మాట ఉంటుంది. ఏమండి, 4వ వచనాన్ని చదువుతాం. సమూయేలు బెత్లెహేమునకు వెళ్ళాను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా అతడు సమాధానంగానే వచ్చాడు. వాళ్ళు అడిగారండి, అక్కడున్న వాళ్ళందరూ భయపడిపోయారు. అయ్యా, నువ్వు మాతో సమాధాన పడడానికే వచ్చావా, లేకపోతే మా మీదకి ఏదైనా కఠినమైన శిక్ష తీసుకొచ్చావా అని భయపడి అడిగితే వాళ్ళతో చెప్తున్నాడు సమూయేలు, నేను మీతో సమాధాన పడటానికే వచ్చా అన్నాడు. యెషయి, ఇదిగో నీ కుమారులు ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. ఏమంటే, అయ్యా ఇదిగో నా కుమారులు అన్నాడు. అతనుకున్న కుమారులందరినీ పిలిచాడు. మొదటి వాడిని చూడంగానే సమూయేలు అనుకున్నాడు, అతడు అందంగా ఉన్నాడు, ఏమంటే ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఏమండి ఇతడు యుద్ధానికి సరిపడిన మంచి వీరుడు, దేవుడు ఇతన్నే రాజుగా ఎన్నుకున్నాడు అనుకుంటే దేవుడు అంటున్నాడు, నేను ఇతన్ని త్రోసివేశాను, నేను ఇతన్ని ఎన్నుకోలేదు. సమూయేలు, నువ్వు మనుషుల పై రూపాన్ని చూస్తున్నావు. ఈ రోజుల్లో చాలా మంది మనుషుల పై రూపాన్ని చూస్తారు. ఏమండి, చాలా మంది అందంగా ఉంటారు, చాలా మంది బలంగా ఉంటారు, చాలా మంది చూడటానికి బాగుంటారు. ఏమండి, ఒకడు ఆజానుబాగుడుగా, ఏమండి, గొలియాతు అంత ఎత్తుగా ఉన్నాడు. మాట్లాడరా అంటే ఆడ వాయిస్తూ మాట్లాడతాడు. ఏమండి, చూడటానికి ఏమో బలంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, రాజుగా పనికొస్తాడు అని అనుకుంటే ఆయన మాట్లాడరా అంటే ఆడు వాయిస్ ఆడవాళ్ళ వాయిస్. ఏమండి, ఇంకొకరు చాలా బలంగా ఉంటారు, ఎత్తుగా ఉంటారు, అందంగా ఉంటారు, కానీ వాళ్ళకి కత్తి పట్టుకోవడం చేత కాదు, భయం, పిరికితనం ఎక్కువ. ఏమండి, ఈ రోజుల్లో చాలా మంది భయపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మనిషికి భయం దేని వల్ల వస్తుంది చెప్పండి? మనిషి దేనికి భయపడతాడు? మరణానికి భయపడతాడు.
ఏం చేస్తే ఏ మరణం వచ్చిందో. ఏమండి, ఒక ఇల్లు కట్టాలంటే ఏమండి అంత భయపడతారో, ఎంతమంది దగ్గరికి వెళ్తారో, ఎంతమందిని అడుగుతారో. ఏమండి, ఎందుకు? పునాదేస్తే ఎవరుంటారో ఎవరు పోతారో, దర్వాజా పెడితే ఎవరుంటారో ఎవరు పోతారో. ఏమండి, భయం, మనుషులకు భయం. అలా భయం పట్టుకునే ఏమండి ఈ రోజుల్లో చాలా మంది ఏమండి క్రైస్తవుల గురించే చెబుతున్నా, మంచి రోజులు చూస్తున్నా. అసలు ఈ రోజుల్లో మంచి రోజులు అనేవి ఉన్నాయా? ఉన్నాయా మంచి రోజులు? లేవు. మీరు అనుకుంటున్నారు. ఏమండి, మన పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో రాస్తాడు. అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. ఎఫెసీ పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదివితే, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. దినములు చెడ్డవి అని రాశాడు దేవుడు. ఈ దినాలన్నీ చెడ్డవి అని రాశాడు. ఎందుకు చెడ్డవి అంటే ఈ లోకమంతా పాపంతో నిండిపోయింది. ఈ లోకమంతా ఎటు చూసినా పాపమే కనపడుతుంది, ఎటు చూసినా స్వార్థమే కనపడుతుంది, ఎటు చూసినా కక్షలే కనపడతాయి, ఎటు చూసినా మరణాలే కనపడతాయి. అందుకని దినములు చెడ్డవి అని దేవుడు చెప్పాడు. కానీ ఎప్పుడైతే ఏమండి దినాలు చెడ్డవి అని నువ్వు తెలుసుకుంటావో, ఏమండి నువ్వు దేవుని వైపు చూస్తావు. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఏమండి మంచి దినాలు ఉన్నాయి అని అనుకుని ఆ మంచి దినం ఏదో ఎతకతున్నారు. అది ఎతుక్కుని ఆ మంచి దినం రోజు మంచి పనులు చేయాలి. మంచి పనులు చేస్తారా? మంచి దినం రోజు మంచి పనులు చేయరు. ఈరోజు మంచి రోజు అండి, నువ్వు ఈరోజు ఎన్ని మంచి పనులు చేస్తావు? ఈరోజు అంతా మంచి పనులే చేస్తావా? చెప్పండి. ఒకడు ఒక దినమును మంచిగా ఎంచుచున్నాడు అని రాశాడు. మంచిదే, మంచిగా ఇది మంచి దినం అయినప్పుడు నువ్వు కూడా మంచిగా ఆ దినం మారాలిగా. మంచి రోజు మనిషి మంచిగా మారాలిగా. మరి మంచి రోజున నువ్వు స్వీకరించిన నువ్వు అప్పటి నుంచి మంచి నీలో ఎంత ఉంది అంటే ఆ ఒక్క రోజే మంచి రోజా? ఆ ఒక్క రోజు అంతా నువ్వు మంచిగా ఉంటావా? ఈ రోజుల్లో చాలా మంది ఏమంటే హృదయాలోచన, ఇదే మన హృదయాలోచనలు ఎతుకుతున్నారు. మంచి రోజులు ఎతుక్కొని మంచి ముహూర్తాలు చూసుకొని మంచిగా ఉండాలి అనుకుంటున్నారు. మంచిదే, నేనే కాదన్న. కానీ మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది కలిసి బ్రతుకుతున్నారు చెప్పండి? ఎంతమంది సంతోషంగా బ్రతుకుతున్నారు చెప్పండి? ఎంతమంది అన్యోన్యంగా ఉన్నారు చెప్పండి? ఎంతమంది విడిపోయిన వాళ్ళు లేరు? ఎంతమంది కొట్లాడుకుంటున్న వాళ్ళు లేరు? ఎంతమంది సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు లేరు? మరి అది మంచి దినంలో మంచి ముహూర్తమేగా. మరి చెడు ఎందుకు వచ్చింది ఆలోచించండి. మంచి ముహూర్తం నాడు నువ్వు పునాది వేసావు. మంచి ముహూర్తం నాడు పునాది వేస్తే మరి ఎందుకు కుటుంబంలో ఏమండి సమస్య వచ్చింది, ఇబ్బంది వస్తుంది, ఆటంకం వస్తుంది? ఆలోచించండి. ఇవన్నీ ఆలోచించటం లేదండి ఈ రోజుల్లో. ఈ రోజుల్లో ఇవి ఆలోచించటంలా. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక. ఏమండి మంచి దినాలు చూసుకునే వాళ్ళంతా అజ్ఞానులే. కనుక ఈ లోకంలో ఉండ నీవు ప్రతిరోజు మంచిదే అనుకో, అది నీకు మంచిగా జరుగుతుంది. అంటే ప్రతిరోజు మంచిదే. ఒకవేళ నీకు ఈరోజు చెడ్డ రోజు అనుకుందాం, చెడ్డ రోజు నాడు నీకు కొడుకు పుట్టాడు, వాడిని తీసుకెళ్ళి బయట పడేస్తావా? ఏమండి చెడ్డ రోజు ఇవాళ నువ్వు వెళ్ళి ఊళ్ళో అడిగావు, అమ్మా ఈరోజు మంచి రోజు కాదు, ఈరోజు కనుక నీకు ఏదైనా
వచ్చిందంటే దానివల్ల నీకు సమస్య వస్తుంది, కీడు వస్తుంది, ఇబ్బంది వస్తుంది, నీ కుటుంబంలో ఏదో ఒకటి పోతుంది అని అన్నాడు అనుకోండి. చెడ్డ రోజు నాడు నీకు కొడుకు పుడితే వాడిని ఏం చేస్తారు? ఇచ్చుకుంటారా, పడేస్తారు? అవండి. అయ్యా ఏదో ఒకటి చేసి వీడు మంచిగా ఉండేటట్లు, మాకు మంచి జరిగేటట్టు చెయ్యి. వాడు చేస్తాడా? ఏమండి, చెప్పినవాడు చేస్తాడా? ఇది మంచిది కాదన్నవాడు మళ్ళీ నీకు మేలేలా చేస్తాడు? ఏమంటే ఇదే కదా అజ్ఞానం. ఈ రోజుల్లో చాలా మందికి అజ్ఞానంలో పడిపోతున్నారండి. అందుకనే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ పై రూపాన్ని చూస్తున్నాడు, వాళ్ళ ఆకారాన్ని చూస్తున్నాడు, వాళ్ళ స్వరూపాన్ని చూసి ఇతడే నాకు ఉపయోగపడేవాడు అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఇతన్ని తోసివేశాను అన్నాడు. అట్టాగా యెష్షయి 6 కుమారులు చూశాడండి. 6 కుమారులు చూసి వాళ్ళని దేవుడు కోరుకోవాలి. కానీ వీళ్ళందరూ ఎవరు? ఈ 6 యుద్ధ వీరులు, సౌలు కింద యుద్ధం చేసే యుద్ధ వీరులు. సమూయేలు 6 కుమారులు యుద్ధ వీరులు. కానీ ఆఖరిలో ఒకడు ఉన్నాడు. ఏమండి, వాడు ఎన్నిక లేని వాడు అనుకొని, పనికి మాలిన వాడు అనుకొని వాడిని తీసుకెళ్ళి గొర్రెల కాపరిగా పెట్టాడు. అయ్యా నాకు ఇంకొకడు ఉన్నాడయ్యా అన్నాడు. ఏడాడు, ఎక్కడున్నాడు అని అడిగాడు. అయ్యా వాడు గొర్రెలు కాస్తాడు అని చెప్పాడు. నువ్వు గబగబా వెళ్ళి వాడిని తీసుకునిరా, వాడి కోసమే నేను ఉండాలి అడా అన్నాడు. ఇప్పుడు అదే మనం ఇందాక చదివాం ఆ మాట. ఏమండి, ఇందాక మనం చదివాం 12వ వచనం. ఎప్పుడు చదివాం? 11వ వచనం నుంచి చదువు. అందుకు సమూయేలు లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలము కొమ్ము తీసి వాడి సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. దేవుడు ఏమండి ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడు. దేవుడు బలవంతులను ఎన్నుకోడు, జ్ఞానవంతులను ఎన్నుకోడు, ధనవంతులను ఎన్నుకోడు. దేవుడు బలహీనులైన వారిని ఎన్నుకుంటాడు. మనం చదువుతాం ఏమండి కొరింథీ పత్రికలో మనం చదివితే అక్కడ అజ్ఞానులను, బలహీనులను, ఎన్నిక లేని వారిని ఏమండి దేవుడు ఎన్నుకుంటాడు. జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వాళ్ళని ఎన్నుకుంటాడు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని ఎంచుకుంటాడు. ధనవంతులను సిగ్గుపరచడానికి ఏమండి దరిద్రులను దేవుడు ఎంచుకుంటాడు. కనుక ఈ లోకంలో ఉండే నీవు దేవుని చేత ఎన్నుకోబడిన వాడివి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను పిలిచాడు. దేవుడు ఎన్నుకున్న వాళ్ళే దేవుని దగ్గరకు వస్తారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు పిలిచిన వాళ్ళే దేవుని దగ్గరకు వస్తారు. ఏమండి కనుక దేవుడు మిమ్మల్ని పిలిచాడు కనుకనే, మిమ్మల్ని ఎన్నుకున్నాడు కనుకనే మీరు దేవుని సన్నిధిలో నిలవగలుగుతున్నారు. కానీ చాలా మంది వస్తారు ఏమంటే 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడైన వాడిని దేవుడు బాగు చేస్తే, దేవుడు స్వస్థపరిస్తే ఏమంటే వాడు ఏమైపోయాడు? ఆ రోగము భాగవంగానే వెనక్కి వెళ్ళిపోయాడు. కొంతమంది వస్తారు దేవుని దగ్గరికి. ఎందుకు వస్తారు? కష్టాలు పోవాలని వస్తారు, బాధలు పోవాలని వస్తారు, ఇబ్బందులు పోవాలని వస్తారు, ఏయో వాటికి వస్తారు. ఏమంటే అవి జరగగానే వెనక్కి వెళ్ళిపోతారు. కానీ దేవుని పిలుపు, నిజమైన దేవుని పిలుపు ఉన్నవాడు దేవుని సన్నిధిలోనే ఉంటాడు.
దేవుని వైపే చూస్తాడు. దేవుడు ఏం చెప్తాడా, నేనేం చెయ్యాలా అని దేవుని ఏమండి పిలుపు కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అదే నీవు దేవుని పిలుపుని అందుకోవాలి, దేవుని మాటను వినేవాడిగా నువ్వు ఉండాలి. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. ఏమండి దేవుడు సమూయేలు అనే ఒక వ్యక్తిని పిలిచాడు. సమూయేలు ఇదే దేవుని ఆలయంలో పిల్లవాడుగా ఉన్నప్పుడు దేవుని మందిరంలో విడిచిపెట్టబడ్డాడు. మనకు తెలుసు కదా, హన్నా అనే స్త్రీ దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి గోజాడి సమూయేలుని సంపాదించుకుంది. ఈ సమూయేలు పాలు విడిచేదాకా నా దగ్గర ఉంటాడు, పాలు మారిపోయింగాలి వెళ్ళి దేవుని మందిరంలో పెడతాను అని మొక్కుకుంది. అక్కడ ఏలీ ఉన్నాడు, ఏలీ కుమారుడు ఉన్నారు. ఏలీ మంచి దైవజనుడు, మంచి యాజకుడు, మంచి ప్రవక్త. ఏమండి కానీ ఏలీ పిల్లలే వ్యభిచారులు. ఏమండి వ్యభిచారులు, దేవునికి అవిధేయులు. అలాంటి వారి మధ్య బ్రతుకుతున్నాడు ఈ సమూయేలు. ఆ రోజుల్లో దేవుని దర్శనము షీలోహులో లేదు, దేవుడు వారితో మాట్లాడతలేదు. ఎందుకంటే ఏలీ కుటుంబము ఏమండి పాపముతో ఉండిపోవటం వల్ల దేవుడు మాట్లాడటం ఆగిపేశాడు. ఏ ఇంట్లోనైతే పాపం ఉంటుందో ఆ ఇంట్లోకి దేవుని వాక్యము, దేవుని వాగ్దానాలు రావు. గుర్తుపెట్టుకోండి. నీ ఇంట్లో పాపం ఉంటే, నీ ఇంట్లో అవిధేయత ఉంటే, నీ ఇంట్లో బుద్ధిహీనత ఉంటే దేవుని వాగ్దానాలను ఇంట్లోనికి రావు. దేవుడు నీతో మాట్లాడలేడు. పాపం ఉన్న కాడ దేవుడు ఉన్నాడండి, ప్రార్థన ఉన్న కాడ దేవుడు ఉంటాడు, పశ్చాత్తాపం ఉన్న కాడ దేవుడు ఉంటాడు, కన్నీరు కార్చే కాడ దేవుడు ఉంటాడు, మొరపెట్టే కాడ దేవుడు ఉంటాడు, దేవుని వైపు చూసే కాడ దేవుడు ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని వైపు చూడు. నీలో ఏదైనా బుద్ధిహీనత ఉంటే దేవుని సన్నిధిలో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడు మరలా నీకు సహాయం చేసి నిన్ను ఆదుకుంటాడు. దేవుడు నిన్ను ఆదుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, దేవుని వైపు చూడటమే. ఈ సమూయేలు బాలుడుగా ఆ మందిరంలో ఎదుగుతున్నాడండి, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాడు. ఎదుగుతున్న అతని దగ్గరికి దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి అర్ధరాత్రి వేళ సమూయేలు సమూయేలు అని పిలిచాడు. స్వరము ఒక సమూయేలుకే వినపడింది, ఏలీకి వినపడలేదు, అక్కడ ఉన్న వారికి ఎవరికే వినపడలా. దేవుడు కేకేస్తే నీకొక్కడికే వినపడుతుంది, నీకొక్కడికే వినపడుతుంది. ఇప్పుడన్నా దేవుని స్వరం నువ్వు విన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నీకు ఏదన్నా వాగ్దానం ఇస్తున్నాడా? ఏమండి ఈరోజు మనం చదివా చూడండి 66 కీర్తన. దేవుడు నా పట్ల చేసిన మేలుకి కృతజ్ఞతతో దేవుడిని స్తుతిస్తుంటే దేవుడు నాకు ఇచ్చిన ఏమండి కృతజ్ఞత స్తుతి. ఆయన నా పట్ల చేసిన మేలుకి ఏమండి మేలుకి నేను కృతజ్ఞత చెప్పకుండా ఉండలేకపోయా. నాకు ఇచ్చిన వాగ్దానం అది ఈ సంవత్సరంలో. ఏమండి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నేను నాకు చదివాను, మరలా ఆ మాట చదువుదాం. 66వ కీర్తన 66వ కీర్తన 16వ వచనం. దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదు. దేవుడు నా కొరకు చేసిన కార్యాలు, దేవుడు నా పట్ల చేసిన మేలును నేను ఊహించనివి. ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాడినండి, ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాడినే దేవుడు ఇప్పుడు దాకా బ్రతికించాడు. అది దేవుడు నా పట్ల చేసిన మేలు. నేను ఎప్పటికీ దేవుణ్ణి మర్చిపోలేను.
ఆయన రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నా తరము, నా పిల్లల తరం వచ్చినా కూడా ఆయన రుణాన్ని తీర్చుకోలేనేమో. అన్ని గొప్ప కార్యాలు దేవుడు మా జీవితంలో జరిగించాడు. కనుక దేవుని బిడలమైన మనం ఎప్పుడూ ఒకటే నేర్చుకోవాలి. దేవుడు మన పట్ల చేసే మేలులు మనం ఎప్పుడూ మర్చిపోవద్దు, ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన మేలులకు ఏమంటే మన కృతజ్ఞతలు చెప్తే దేవుడు మనలను బట్టి సంతోషిస్తాడు, ఇంకా మన పట్ల మేలులు చేస్తాడు. మనం ఎప్పుడు పాట పాడుతూ ఉంటాం, మేలులు నీ మేలులు నేను మర్చిపోలేను, నా జీవితం ఉన్నంత వరకు నేను మర్చిపోలేను. పాడారు. కొండల్లో ఉన్నా, నీటిల్లో ఉన్నా, అగ్నిలో ఉన్నా, ఏమండి వాళ్ళకి ఏం అవ్వలేదు. కారణం దేవుడు వారికి తోడై ఉన్నాడు. మనుషులను అగ్నిలో పడేస్తే వాళ్ళు కాలిపోలేదు, మనుషులు నీటిలో నడుచుకుంటూ వెళ్తే వాళ్ళు మునిగిపోలేదు. దేవుడు మేలులు ఊహించని రీతిగా మన పట్ల చేస్తారు. అందుకనే అలాంటి మేలులు ఏమంటే సమూయేలు జీవితంలో దేవుడు చేయటానికి దేవుడు సమూయేలును పిలిచాడు. సమూయేలు సమూయేలు అని పిలవగానే సమూయేలు లేచి ఏలీ దగ్గరికి వెళ్ళాడు. నాయనా, ఎందుకు నన్ను పిలిచావు అని అడిగాడు. అయ్యా, నేను పిలవలేదయ్యా, వెళ్ళి నువ్వు పడుకో అన్నాడు. వెళ్ళి మళ్ళీ పడుకున్నాడు. పడుకునేసరికి మళ్ళీ దేవుడు పిలిచాడు, సమూయేలు సమూయేలు అన్నాడు. మళ్ళీ లేచి ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఏంటైనా నువ్వు పిలిచావు అన్నాడు. అయ్యా, నేను పిలవలేదు అన్నాడు. మళ్ళీ పిలిచాడు. అప్పుడు అన్నాడు, ఇతన్ని దేవుడు పిలుస్తున్నాడు. అవండి, ఇతన్ని దేవుడు పిలుస్తున్నాడు. ఈసారి నేను ఎవరైనా పిలిస్తే, ఇదిగో ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, మాట్లాడు అని చెప్పు అన్నాడు. దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన స్వరాన్ని వినగలిగే మనసు నీకు ఉండాలి, వినగలిగే చెవులు నీకు ఉండాలి. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీతో మాట్లాడకుండా ఎలా ఉంటాడు? నేను నిన్ను పిలిచానండి, పిలిచి నేను మోగోళ్ళ కూర్చుంటానా? కూర్చోనుగా. నేను నిన్ను పిలిచానంటే నేను నీతో మాట్లాడాలి. నువ్వు నన్ను ఎందుకు పిలిచావండి అని అడగాలిగా. కానీ మీరు ఎప్పుడన్నా అడిగారా? యేసయ్యా, నువ్వు నన్ను ఎందుకు పిలిచావు, నాతో ఏం పని ఉంది, నేనేం చేయాలి అని ఎప్పుడన్నా అడిగారా? అడగడం. కానీ యేసయ్యా ఇది కావాలి, యేసయ్యా అది కావాలి, యేసయ్యా ఇది చెయ్యి, యేసయ్యా అది చెయ్యి మాత్రం అడుగుతాను. కానీ మొట్టమొదటిగా నువ్వు నన్ను ఎందుకు పిలిచావు ప్రభువా, నేనేం చేయాలి అని అడగండి. అప్పుడు దేవుడు నీకేం చేయాలో చెప్తాడు. నీకు అనారోగ్యం ఉంది అని అనుకోకు, నువ్వు బలహీనుడమే అని అనుకోకు, నువ్వు అజ్ఞానివే అని అనుకోకు, అయ్యో నేను మాట నేర్పడిన కాదే అని అనుకోకు. నీకు ఏ లోపం ఉందో ఏమండి అది దేవునికి తెలుసు. ఏమండి నీకే లోపం ఉందో దేవునికి తెలుసు. దేవునికి తెలియదా? దేవునికి తెలుసు. మనం ఇక్కడ చదివితే ఒక మాట ఉంటుంది. ఇదే నిర్గమకాండం 4వ అధ్యాయం 10-12 వచనాలు చదువుదాం. నిర్గమకాండం 4వ అధ్యాయము. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాధ్యము నాలుక మాధ్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవాణినే, చెవిటివాణి గానే, దృష్టిగలవాణి గానే, గుడ్డివాణి గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. స్పష్టంగా చెప్పాడండి ఇక్కడ. నిన్ను పుట్టించింది ఎవరు? ఇక్కడ ఈ మాట ఎందుకన్నాడంటే మోషే. ఏమండి దేవుడు మోషేని పిలిచాడు. మోషే, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు నాయకుడిగా పెట్టాను, ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా ఎన్నుకున్నాను. ఇదిగో ఐగుప్తీయులకు నిన్ను దేవుడిగా అక్కడ పెడుతున్నాను, నువ్వు వెళ్ళు. నేను నీకు తోడై ఉంటే ఇశ్రాయేలీయుల జనాంగం అంతటినీ
నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే మోషే అంటున్నాడు, అయ్యా నేను మాట మాధ్యం గలవాడు, నాకు 4 మందం, నేను నత్తోండి అని చెబుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే నేను నత్తివాడిని, నాకు మాట్లాడడం చేత కాదు. ఇప్పుడు నన్ను ఐగుప్తు రాజు దగ్గరికి పంపిస్తాము అనే మాట్లాడలేదు. ఏమండి, ఎవరు చెబుతున్నారు? మోషే ఎవరితో చెబుతున్నాడు? దేవుడితో చెబుతున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది కూడా ఇదే మాట చెప్తున్నారు. చాలా మంది ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో పుట్టుకతో కుంటోడికి కాళ్ళు ఇచ్చాడు, పుట్టుకతో గుడ్డోడికి చూపించాడు, పుట్టుకతో చెవిటోడికి చెవులిచ్చాడు. వాళ్ళందరూ దేవుని సువార్త చెప్పారు. దేవుని సువార్త చెప్పి దేవునికి ఇష్టలుగా నిలబడ్డారు. వాళ్ళు అనుకున్నారా నేను చూపు పొందుతాను అని? వాళ్ళు అనుకున్నారా నాకు కాళ్ళు వస్తాయి అని? వాళ్ళు అనుకున్నారా నాకు నోడొచ్చిద్దని? అనుకోలేదు. కానీ దేవుడు నిన్ను వాడుకోవాలి అనుకుంటే నువ్వు ఎలా ఉన్నా వాడుకుంటాడు. అయితే నువ్వేం చేయాలి? దేవుడా నీవు నన్ను వాడుకో అని అనగలిగే స్థితికి రావాలి. ఎందుకంటే దేవుడు నీ రూపాన్ని చూడడు, నీ బలాన్ని చూడడు, నీ హృదయాన్ని చూస్తాడు. ఇదే ఒక మిషనరీ, ఏమంటే ఇంగ్లాండ్ నుంచి ఒక మిషనరీ చైనాకి వెళ్ళాడు. చైనాకి వెళ్ళి చైనాలో సువార్త సేవ చేస్తున్నాడు. చేస్తుంటే అతను ఒక్కడే చేయలేక అతనిక తోడు ఇంకా కొంతమంది యవనస్తులను తీసుకెళ్లి సువార్త సేవ జరపాలని అతడు చైనా నుంచి వచ్చి, ఏమండి అతని దేశంలో పెద్ద పెద్ద మీటింగ్స్లు పెట్టి మీలో ఎవడైనా సరే నాతో పాటు చైనా వస్తారా అక్కడ సువార్త సేవకు అని అడిగాడు. కొన్ని వేల మంది ప్రజలు ఉన్నారు. ఒక్కడెత్తాడండి. ఆ ఒక్కడొచ్చి నువ్వు రా ముందుకి అన్నాడు. నువ్వు ముందుకు రా అంటే వాడు 2 కార్లు ఈ సంఖ్యలో వేసుకుని ఒక కాలు లేదు, ఒక కాలుతో వస్తున్నాడు. రే నువ్వు సువార్త సేవకు పనికిరావు, పక్కకి వెళ్ళు అన్నాడు. మళ్ళీ ఇంకోసారి మీటింగ్ పెట్టాడు. ఇంకోసారి మీటింగ్ పెట్టి నాతో పాటు ఎవరైనా సువార్త సేవకు వస్తారా చేయొద్దండి అన్నాడు. ఏమంటే వీడు కూడా అక్కడికి వెళ్ళాడు. ఎవరన్నా ఎత్తితే ఎత్తుతామని ఆడు చెయ్యక్కల చూశాడు. 1 నిమిషం 2 నిమిషాలు 5 నిమిషాలు చూశాడు. ఎవరు చెయ్యక్కల, వీడే ఎత్తాడు. నేను చేయొద్దున్నాడు, ఎవడో ముందుకు రా అన్నట్టు మళ్ళీ ఈడే అక్కుంటాడే. అరే నువ్వు పనికిరావురా, నువ్వు పక్కకి వెళ్ళరా అన్నాడు. తెలంగాణ మళ్ళీ 3వసారి పెట్టాడు. 3వసారి పెట్టినాక అప్పుడు కూడా మళ్ళీ ఎవడన్నా చెయ్యొద్దండి అన్నాడు. ఎవడు చెయ్యొద్దన, వీడే ఎత్తాడు. అప్పుడు అన్నాడు ఆయన, అయ్యా మనం వెళ్తున్నది ఆడుకో కాదు, అది కమ్యూనిస్టు దేశం, ఆడికి వెళ్తే మనుషుల్ని చంపేస్తారు, మనుషుల్ని కాల్చేస్తారు, మనుషుల్ని శ్రమలు పెడతారు. నువ్వా వాళ్ళు వచ్చినప్పుడు పరిగెత్తాలంటే నువ్వు పరిగెత్తలేవు, నువ్వు కుంటోడివి అన్నాడు. ఇప్పుడు ఆడేమన్నాడు తెలుసా? ఈ దేశం వదిలి ఆ దేశం వెళ్తానికి నేను పరిగెత్తడానికి కాదండి, పారిపోవటానికి కాదండి, సువార్త సేవ చెప్పడానికి అన్నాడు. లంగాలి ఆయనకు ఎంత ధైర్యం వచ్చిందో, అసలు ఆయన కూడా సిగ్గుపడిపోయి ఉంటాడు. ఏమండి కుంటోడు ఆ దేశానికి వెళ్ళి అక్కడ సువార్త సేవ చెప్పి అక్కడే హతసాక్షిగా చనిపోయాడు. అది దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే నీ రూపాన్ని చూడడు, నీ బలాన్ని చూడడు, నీ జ్ఞానాన్ని చూడడు, నీ హృదయంలో ఉన్న నీ కోరికను చూస్తాడు. ఇదే మనం చదివాం. అయితే యెహోవా అతని ఎత్తును లక్ష్య పెట్టకు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని తోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపంలో లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయములను లక్ష్య పెట్టాడు. నువ్వు కుట్టోడివైనా, గుడ్డోడివైనా, మోగోడివైనా, ఎన్నిక లేని వాడివైనా, అజ్ఞానివైనా, దేనికి పనికిరాని వాడివైనా దేవుడు నిన్ను ఆడుకుంటాడు. గేరాసేనుల దేశంలో దెయ్యం పట్టిన వాడిని దేవుడు ఆడుకున్నాడు. వాడు దెక్కపల్లెలో ప్రకటింపనారంభింప మొదలుపెట్టాడు. కాబట్టి దెయ్యం పట్టిన వాడు ప్రతి గ్రామాలకు
ప్రారంభంలో సువార్త ప్రారంభించాడండి. వాడు ప్రారంభించడమే ప్రతి గ్రామాలు ఎన్నుకొని సువార్త సేవ మొదలుపెట్టాడు. కానీ మనం ఉన్నాం, దేవుని చేత ఎన్నుకోబడ్డాం, దేవుని చేత పిలువబడ్డాం, దేవుడు 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 అంటున్నాం. కానీ దేవుని స్వరం మనం వింటలేదు, దేవుని వాగ్దానాలు మనం తీసుకోవటం లేదు. దేవుడా నన్ను ఎందుకు పిలిచావు, నన్ను ఎందుకు వాడుకోవటం లేదు అని అడగటం లేదు. కారణం ఏంది? మనలో ఉన్న ప్రేమ తగ్గిపోతుంది, పలకరింపు తగ్గిపోతుంది, ప్రార్థన తగ్గిపోతుంది. ఎందుకంటే బాగుండవు. అది అన్నీ ఉంటే దేవుడు అన్నాడు, ఏది లేకపోతే దేవుడు. నువ్వు అన్నీ ఉన్నా ఏది లేని వాడిగా బ్రతుకు. అన్నీ ఇచ్చిన వాడు దేవుడే. కనుక నీకు అన్నీ ఉన్నాయని దేవుణ్ణి వదిలిపెట్టుకు. ఏది ఉన్నా ఏది లేకపోయినా నీకు దేవుడు అంటే చాలు. దేవుని దీవెనలు ఎప్పుడు నీతో ఉంటాయి. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దేవుడు నీ అంతరంగాన్ని చూసేవాడు, నీ పై రూపాన్ని ఎప్పుడూ చూడడు. దేవుడికి కావాల్సింది నీ హృదయంలో దేవునికి స్థానం ఉందా లేదా చూస్తాడు. నువ్వు కుంటోడివా, నువ్వు గుడ్డోడివా, నువ్వు అజ్ఞానివా, నువ్వు బలహీనుడివా, నువ్వు ఎలాంటి వాడివా దేవుని చూడ్డు. నీవు ఎలా ఉన్నా ఆయన నిన్ను బలపరిచి, ఆయన నిన్ను స్వస్థపరిచి, ఆయన నిన్ను ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు. ఆయన నిన్ను వాడుకోవాలంటే నీ హృదయంలో ఆయనకు స్థానం ఉండాలి. నీ హృదయంలో ఆయనకు స్థానం ఇవ్వు, ఆయన నువ్వు ఎలా ఉన్నా వాడుకుంటాడు. ఎందుకంటే నిన్ను పుట్టించిన వాడు ఆయనే, నీకు జ్ఞానం ఇవ్వగలవాడు ఆయనే, నీకు శక్తిని ఇవ్వగలిగిన వాడు ఆయనే, నీ పట్ల అద్భుతాలు చేయగలిగిన వాడు ఆయనే, నిన్ను స్వస్థపరచగలిగిన వాడు ఆయనే, నీ పట్ల అద్భుతాలు చేయించగలిగిన వాడు ఆయన. నీవు ఆయన లేకుండా ఏది చేయలేవు. కనుక ఎప్పటికైనా నీ హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చి ఆయన వైపు చూడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే ఉదయకాల సమయంలో ఈ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభు. స్తోత్రాలు వందనాలు. ఎన్నిక లేని వారిని ఎన్నుకునే దేవుడు, అజ్ఞానులకు జ్ఞానం ఇచ్చి వాడుకునే దేవుడు, బలహీనులను బలపరిచి వాడుకునే దేవుడు తండ్రి. మమ్మలను పిలిచిన దేవుడు, మమ్మలను ఎన్నుకున్న దేవుడు, జగత్పునాది వేయబడక మునిపే మమ్మలను ఎన్నుకున్న దేవుడు నాయన. తల్లి గర్భంలో ఉండక ముందే మమ్మలను చూచిన దేవుడు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ బిడ్డలు మీ పాదాలు కొట్టుకుని మీ నామాన్ని స్తుతిస్తుండగా, కనపరుస్తుండగా, ఆరాధిస్తుండగా సమూయేలుని పిలిచి వాడుకున్న దేవుడు ప్రభా. దావీదును పిలిచి అభిషేకించి రాజుగా వాడుకున్న దేవుడు. ఈ బిడ్డలను కూడా మీరు పిలిచారు, ఈ బిడ్డలను కూడా మీరు వాడుకుని ఈ బిడ్డలతో కూడా మీరు ప్రతిరోజు మాట్లాడి వారికి వాగ్దానాలు ఇచ్చి వారిని బలపరిచి వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ సన్నిధిని సమాధానం ఈ బిడ్డలకు తోడుగా వచ్చి నడిపించి దీవించి మహిమ. సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.